హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ గ్లో గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేపోయేదంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నా కూడా ఈ చిట్కా అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఇన్స్టెంట్ గ్లో గురించి చెప్పబోతున్నాను మీకు. సో ఇది బీట్రూట్ ఇంకా చియా సీడ్స్ ఏంటంటే మనకి కొలాజిన్ ఉంటుంది. బీట్రూట్ ఏంటంటే మనకి ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది మార్క్స్ అని వెళ్ళిపోతుంది. అలాగే ఇది మనకి పొటాటో జ్యూస్ అనమాట, బంగాళదుంప జ్యూస్. సో బంగాళదుంప డైరెక్ట్గా మనం దీంట్లోకి వేయలేం, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది కాబట్టి దీన్ని గ్రేట్ చేసి జ్యూస్ అనేది తీసుకున్నాము. ఈ జ్యూస్ అనేది మనము దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుందాం. సో మనకి ప్యాక్ అనేది ఎక్కువ అయిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇది రోజ్ వాటర్ అండి. ఈ రోజ్ వాటర్ కొంచెం టిష్యూ పేపర్లో నేను తడుపుకున్నాను, ఎందుకంటే ఇది మనం ఫేస్ క్లీన్ చేసుకుందాము. డస్ట్ ఏమైనా ఉన్నా, ఫేస్ మీద మేకప్ ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ మనము ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొద్దిగా జ్యూస్, పొటాటో జ్యూస్ అనేది వేసేసుకుని ఇలాగా ఫేస్ అనేది కంటిన్యూగా అప్వర్డ్ డైరెక్షన్తో పెట్టుకోవచ్చు. వల్ల మనకి ఫేస్ లిఫ్టింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. థిక్ అవుతుంది ఫేస్, మనం మంచి ఇది ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకొని మనం రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో నేను టిష్యూ వెట్ చేసుకున్నాను, క్లాత్ టిష్యూ అనమాట ఇది. సో మళ్ళీ మనకి సేమ్ అప్పర్ డైరెక్షన్లో ఎలా పెట్టుకున్నామో అలాగే తుడిచేసుకుందాం. అంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే దీంట్లో ఆ చియా సీడ్స్ అనేది మనకి కొంచెము జిడ్డుగా ఉంటుంది. ఎంత వాటర్ వేసినా కూడా అది పోదన్నమాట. సో మీరు బెస్ట్ ఏంటంటే ఏదన్నా క్లాత్ నీట్గా తీసుకొని టిష్యూ పేపర్ లేకుంటే ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుందో మీకు అందుబాటులో, దాన్ని బట్టి మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఓకే గైస్, చూసారా నా ఫేస్లో ఎంత మంచిగా ఇన్స్టెంట్గా గ్లో అనేది మీకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఇది ట్రై చేయండి ఇంట్లో. ఎలాగా మీకు గ్లో వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.